తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, కమిషనర్ నారపురెడ్డి మౌర్యాలు మహిళా దినోత్సవంలో అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. పలు రంగాల్లో సేవలందించిన ఉత్తమ మహిళా ఉద్యోగినులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని చెప్పారు. జిల్లాలో గత సంవత్సర కాలంలో 10,000 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారారని తెలిపారు. ముందుగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మనం చేసుకున్నందుకు ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. మహిళలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సమాజానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేదానికి ప్రత్యేకంగా మనం ఒక రోజు పెట్టి వాటిని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత, అవసరం ఎంతకైనా ఉంది. ఇందాక ఒకరు చెప్తున్నట్టు ప్రతిరోజు ఇలా చేయాలి, ప్రతిరోజు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం ఇట్లా ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా మంత్రులు, మిగతా పెద్ద రాజకీయ నాయకులు, అదేవిధంగా మహిళా సంఘ సభ్యులు, వీళ్ళందరూ కూడా సమక్షంలో సుమారుగా 1,00,000 మందికి పైగా మహిళలతో ఈరోజు రాష్ట్ర కార్యక్రమం అక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ సత్యభామ అవార్డు అని ఈనాడు వాళ్ళు సెలెక్ట్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. సో అది ఒక పబ్లిక్ హెల్త్ వర్కర్ మహిళ అవ్వచ్చు, ఆర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ అవ్వచ్చు, మనము మన కాలపై నిలబడి మన ఫ్యామిలీ. అలాగే తిరుపతి నగరపాలిక కమిషనర్ గారికి, అతిరథ మహారాజుల రాజకీయ నాయకులందరికీ, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఈనాటి కార్యక్రమానికి చేసిన మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా శుభదినం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఇది మహిళలకు ఒక మంచి తరుణం. మీరు పోరాటాలు చేసిన సేవలు, మీ యొక్క బాధలు, కష్టసుఖాలు పంచుకునే ఒక మంచి రోజు ఈ మహిళా దినోత్సవం రోజు. ఇప్పుడే మన వెంకటేశ్వర స్వామిని ముందుగా లక్ష్మీనారాయణను పిలుస్తారు. పక్కనే ఉన్నటువంటి కాళహస్తి ఈశ్వరుని కూడా పార్వతీ పరమేశ్వరుని పిలుస్తారు. అంతెందుకు మనకు భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణుని కూడా ముందుగా ఏమని పిలుస్తారు? రాధాకృష్ణుని అని పిలుస్తారు. అంత ఉన్నతమైనటువంటి స్థానం మహిళలకు. ఒక దృఢ సంకల్పంతో ఈ మహిళా యూనివర్సిటీని దేశంలోనే మరి 2వ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీగా కూడా మన యూనివర్సిటీ వెలుగొందుతుంది. ఇప్పటికీ ఎంతోమంది ఇక్కడ విద్యను అభ్యసించి సాధికారత సాధించడంలో కృతజ్ఞులు అయ్యారంటే అది ఆయన యొక్క ఆశయం. ఆ విధంగా ఎమ్మెల్యే గౌరవనీయులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు